Start the session. Hello. Hello. Hello, am I audible? సార్ వినిపిస్తున్నాను. Amrita, start the session. You're already running 6 minutes late. Start the session, Amrita. Start the session. సార్ నాకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్, ఒక 2 minutes. Okay. Meanwhile, can anyone tell what we discussed in the morning? Amrita, are you there? సార్ ఎస్ సార్. Yeah, start the session. 2 minutes. Please start the session. So, we'll be discussing date functions from Power BI, Power Query. Okay. So, Amrita, share your screen. మరి నీ సిస్టమ్ ఏమైంది? నీ ల్యాప్టాప్ ఏమైంది? నా ల్యాప్ అంటే ల్యాప్టాప్ లో ఎక్సెల్ ది పవర్ క్వరీ అదే సార్ పవర్ బిఐది అవ్వడం లేదు. ఎందుకు అట్లా పవర్ బి ఎందుకు నీ ల్యాప్టాప్ లో? అంటే కంప్యూటర్ లో సార్. కంప్యూటర్ కాదురా, నీ పవర్ బి పని చేయట్లేదా నీ ల్యాప్టాప్ లో? సార్ అంటే నాది ఇంకా స్ట్రక్ అవుతుంది. ఏం చేస్తున్నావు ఏంటో ఏంటంటో. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు ఇంకా. ఓకే. ఉమా ఇస్ నాట్ దేరా? కళ్యాణి, మాధురి, మోహిని, రావణి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా డేట్ ఫంక్షన్స్? నువ్వు ఉన్నావు ఆ క్లాస్లో.
ఎక్స్ప్లెయిన్ చేయగలవా? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ date functions? Lavani, can you explain date functions? స్టార్ట్ చేయ అమృత. ఏంటి అసలు డేట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏం లోడ్ చేస్తున్నావు, ఏం చూపిస్తున్నావు, ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పు. సార్ ఫస్ట్ డేట్ ఫంక్షన్స్ అంటే ఇచ్చిన డేటాలో మనకు కావాల్సిన డేట్ని కానీ ఇయర్ని కానీ లేకపోతే ఆ డేని కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సార్. లేదా వెయిట్ 1 minute. సో ఇక్కడ నెంబర్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. నేను ఎజెండాలో పెట్టాను ఆల్రెడీ. యాడ్, సబ్స్ట్రాక్ట్, డివైడ్, మల్టిప్లై, పర్సెంటేజ్, పర్సెంట్ ఆఫ్ మాడ్యులో, రౌండింగ్ ద నెంబర్స్, ఈజ్ ఈవెన్, ఈజ్ ఆడ్, సైన్ అని ఉంది. ఓకే, డేట్ ఫంక్షన్ ఎందుకు బ్లాంక్ ఉంది? ఓకే, గో టు డేట్ ఫంక్షన్స్. థర్డ్ ట్యాబ్, డేట్ ఫంక్షన్స్ లో ఆర్డర్ డేట్ ఉందా? ఓకే, గో టు సేల్స్ డేటా. సేల్స్ డేటా లేదు ఉందా? ఓకే, ఏజ్ క్యాల్కులేట్. Go to age calculate. Age calculate is also fine. Calculate days. Click on calculate dates. Okay, calculate dates is fine. Go to components. Okay, so these are the date functions you can learn: year, month, quarter, day, weekday, week of year, week of month, day of week, day of year, name of the day, name of the month. Year ante for example 2026, మంత్ అంటే మే మంత్, క్వార్టర్ అంటే క్వార్టర్ అనేది యాక్చువల్గా ఇయర్లో 4 quarters ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ విల్ బి 1 quarter, ఏప్రిల్, మే, జూన్ విల్ బి 2nd quarter, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ విల్ బి 3rd quarter, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4th quarter. ఇప్పుడు మనం ఏ క్వార్టర్లో చెప్పండి? మే అంటే ఏ క్వార్టర్లోనో? మే ఈజ్ ఇన్ విచ్ క్వార్టర్? సెకండ్ క్వార్టర్. ఇప్పుడు డే అంటే ఏంటి? ఇవాళ ఏ డే? మే 19 ట్యూస్డే. మే 19 యాక్చువల్ డే అంటే 19th చెప్పాలి. ఓకే, వీక్ డే అంటే ఏంటి? వీక్ డే అంటే ఈ రోజు ఏం డే? ట్యూస్డే. సో దట్ ఈస్ ఏ వీక్ డే. ఓకే, వీక్ ఆఫ్ ద ఇయర్. వీక్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇయర్ లో మనకి 52 వీక్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 1st డిసెంబర్ 31st కి 52nd వీక్ అవుతుంది, ఎండ్ అవుతుంది. సో మే 19 విల్ బి సమ్వేర్ అరౌండ్ 4 3s మంత్ కి 4 వీక్స్ వస్తున్నా మనం ఎక్కడ ఉంటే ఒక 4 వీక్స్ అంటే 20 సమ్వేర్ అరౌండ్ 22, 23. 3 4 మార్చ్ ఏప్రిల్ కదా. 4 4 4 16 17 18 19 20th వీక్ లో ఉండి ఉంటాం నాకు తెలిసి. మోస్ట్లీ 19th 26 20th వీక్ లో ఉండి ఉంటాం. 18th 19 20th వీక్ లో ఉండి ఉంటాం మోస్ట్లీ. ఓకే, 20th వీక్ లో ఉన్నాం. గూగుల్ చేయండి ఒకసారి. మే 19 2026 ఫాల్స్ అంటారు విచ్ వీక్ నెంబర్. ఓకే, అది వీక్ ఆఫ్ ద ఇయర్. వీక్ ఆఫ్ ద మంత్ అంటే ఏంటంటే మే 1st నుంచి వీక్ 1 అనుకోండి. మే 1 నుంచి మే 7 వరకు వీక్ 1, మే 8 నుంచి మే 14 వరకు వీక్ 2, మే 15 నుంచి మే 22 వరకు థర్డ్ వీక్, మే 23 నుంచి మే 30 వరకు, మే 31st వరకు 4th వీక్. సో ఇది వీక్ ఆఫ్ ద మంత్ అంటే థర్డ్ వీక్ ఆఫ్ ద మంత్. ఓకే, డే ఆఫ్ ద ఇయర్ అంటే ఇయర్ లో ఏ డే ఇది?
డే ఆఫ్ ది ఇయర్ అంటే ఇయర్ లో ఏ డే 365 days లో మే 19 ఎన్నో డే. ఓకే, నేమ్ ఆఫ్ ద డే అంటే ఈరోజు ఏం డే, ట్యూస్డే. నేమ్ ఆఫ్ ద మంత్ అంటే మే. సింపుల్. ఇవి డేట్ కాంపోనెంట్స్ రా. దీన్ని మీరు ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో కొంచెం స్క్రోల్ చేస్తే, ఎక్స్ట్రీమ్ రైట్ స్క్రోల్ చేయి, కొంచెం స్క్రోల్ చేయి రైట్ సైడ్ కి. స్క్రోల్ బార్ ఉన్నాయా? పెట్టాను రైట్ సైడ్ ఏమైనా? ఏం పెట్టలేదా? ఓకే, ఫైన్ ఫైన్, లీవ్ ఇట్. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఫంక్షన్స్ కూడా కవర్ అయిపోతుంది ఇదే క్లాస్ లో. అలాగే డేట్ ఫంక్షన్స్ కూడా కవర్ అయిపోతుంది. సో ఈ షీట్ మొత్తాన్ని పవర్ బిఐలోకి, పవర్ క్వెరీలోకి లోడ్ చేయి. పవర్ బిఐలో లోడ్ చేసినప్పుడు ఏం వస్తుంది? లోడ్ వస్తుంది, ట్రాన్స్ఫార్మ్ అండ్ డేటా వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ అండ్ డేటా మీద క్లిక్ చేస్తే పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తుంది. పవర్ బిఐ ఓపెన్ చేసి పవర్ బిఐ లోపల లోడ్ చేయి, పవర్ క్వెరీ ఎడిటర్కి లోడ్ చేయి. డౌన్లోడ్స్ లో ఉంటుంది చూడు, నాకు తెలిసి డౌన్లోడ్స్ లో ఉంటుంది అనుకుంటున్నాను. డౌన్లోడ్స్ లో ఉంటుంది. లోడ్ చేస్తున్నావా? లోడ్ చేయగానే ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ మీద నొక్కుతావు. నావిగేషన్ బార్ వస్తుంది బాగా. ఇక్కడ మొత్తం అన్ని ట్యాబ్స్ సెలెక్ట్ చేయి. మొత్తం 3, 4, 5, 6, 7 ట్యాబ్స్. 6 ట్యాబ్స్. ఓకే, 6 ట్యాబ్స్ లోడ్ చేయి. 6 ట్యాబ్స్ క్లిక్ చేశాక క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి క్లిక్ చేయగానే, ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయగానే ఇట్ విల్ లోడ్ ఇట్ టు ద పవర్ క్వెరీ ఎడిటర్. పవర్ క్వెరీ ఎడిటర్ మీద క్లిక్ చేయి. సారీ, ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయి. స్క్రీన్ పెద్ద చేయి. స్క్రీన్ పెద్ద చేశాక ఫస్ట్ నెంబర్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి రా. నెంబర్ ఫంక్షన్ సేల్స్ డేటా మీద మీరు నెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు రా. ఓకే, నెంబర్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తారంటే, సో బేసికల్ గా చూడండి, మీకు డేటాలో ప్రొడక్ట్ నేమ్ ఉంది, ఎంత సేల్, అది ఎంత సేల్ అంటే దట్ ఈస్ లైక్ బేసికలీ ద ప్రైస్ అన్నమాట. క్వాంటిటీ ఎంత, డిస్కౌంట్ ఎంత ఇచ్చాము, ప్రాఫిట్ ఎంత వచ్చింది అని చెప్పి 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ద టోటల్ సేల్ అంటే మనకి టోటల్ సేల్ అంటే సేల్ ఇంటూ క్వాంటిటీ ఇంటూ డిస్కౌంట్, అంటే డిస్కౌంట్ తీసేయగా మనకి ఎంత వచ్చింది అని. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రా, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఎంత, 0.44 అంటే 0.4% అంటే దాని మీనింగ్ ఏంటి? 4%. 0.4 40% డిస్కౌంట్. 0.4 అంటే 40% డిస్కౌంట్. అంతేనా? సో 0.4 40% డిస్కౌంట్ అంటే అక్కడ శారీస్ యాక్చువల్ గా 10,000 ఒకటి. సో 2 కొంటే ఎంత అవుతుంది? 20,000 అవుతుంది కదా. 20,000 లో 40% డిస్కౌంట్ అంటే 8,000 కదా డిస్కౌంట్. అంటే టోటల్ సేల్ ఎంత? 12,000 అవ్వాలి. అంతేనా? టోటల్ సేల్ ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ కాలం మీద క్లిక్ చేయండి. పైన యాడ్ కాలం లోకి వెళ్ళు. ట్రాన్స్ఫార్మ్ పక్కన మెనూలో ఉంది చూడు, యాడ్ కాలం పైన. యాడ్ కాలం మర్చిపోయారు, మర్చిపోయాము తను. ఎక్సెల్ ఎవరిది? వీళ్ళా? అరే ఛార్జింగ్ పెట్టడానికి మనీషా, ఛార్జింగ్ అయిపోతుంది చూసుకో, ఛార్జింగ్ పెట్టు. వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు యాడ్ కాలం మీద క్లిక్ చేసావా? యాడ్ కాలం మీద క్లిక్ చేశాక ఇప్పుడు కాలం ని క్రియేట్ చేయాలి. సో గో టు కస్టమ్ కాలం. మర్చిపోయారు, ఎక్సెల్ క్లాస్ లో కూడా సేమే మొత్తం అంతా గాలికి వెళ్ళిపోయింది.
New column name total sales. Total సేల్స్. ఫార్ములా ఎలా రాయాలి ఇప్పుడు? ఫార్ములా ఏం రాయాలి? సేల్ ఇంటూ క్వాంటిటీ. వెయిట్. సో ఆ షీట్ నేమ్ ఏంటి? సేల్స్ డేటా కదా. టైప్ సేల్స్ డేటా, సేల్స్ స్పేస్ డేటా, సేల్స్ స్పేస్ డేటా, సేల్స్ స్పేస్ డేటా డాట్ ప్రొడక్ట్ ఆఫ్ స్క్రీన్ స్టక్ అయిపోయింది. నా స్క్రీన్ స్టక్ అయిపోయింది. స్క్రీన్ కనబడట్లేదు. అప్పుడైతే స్క్రీన్ షర్ట్. అరే ఇంకెవరు లోడ్ చేశారు స్క్రీన్? ఇంకెవరు లోడ్ చేశారు డేటాని? ఎవరు లోడ్ చేశారు? స్క్రీన్ షాట్ చేయండి ఎవరెవరు. కళ్యాణి, ఉమా, లోహిత. ఓకే లోహిత, షేర్ యువర్ స్క్రీన్. సో సేల్స్ డేటా డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ కాలం చేయాలి? సేల్ కాలం, సేల్ అండ్ రాయి సేల్ కామా ఆ థర్డ్ సెలెక్ట్ చేయాలి. అందులో ఈ పాపులేట్ అయిందంటే థర్డ్ సెలెక్ట్ చేయాలి. బ్యాక్ రా, ఆ కామా బ్యాక్ స్పేస్ చేయి. ఈ రాయి ఇప్పుడు మూడోది కామా క్వాంటిటీ కూడా టైప్ చేయాలి. వస్తుంది సేమ్ అలాగే వస్తుంది. ఫస్ట్ది కామా. సో ఆ మూడు ప్రొడక్ట్ అవ్వాలి అంటే డిస్కౌంట్ ఫస్ట్ 40% డిస్కౌంట్ అంటే 60%కి చేయాలి కదా క్యాల్కులేషన్. సో 1 - డిస్కౌంట్ రాయాలి అక్కడ. అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు 1000 × 2 × 0.4 చేశాను అనుకో, నాకు ఎంత వస్తుంది వాల్యూ? 10,000 × 2 అంటే 20,000 అవుతుంది. 20,000 × 0.4 అంటే 40% డిస్కౌంట్ అన్నాను నేను. అక్కడ ఇంటూ 0.5 ఇంటూ 40% చేశాను అనుకో, నాకు ఎంత అవుతుంది? దాని ఆన్సర్ ఎంత అవుద్ది? 8,000 అవుద్ది. బట్ 8,000 నేను ఇచ్చిన డిస్కౌంట్, కానీ నాకు డిస్కౌంట్ కాదు. డిస్కౌంట్ తీసేస్తే మిగిలిన అమౌంట్ ఎంత చేయగలదు? 12,000 అనేది షుడ్ బి మై ఆన్సర్. సో అక్కడ ఇంటూ డిస్కౌంట్ చేయకూడదు. అక్కడ కామ తర్వాత 1 - డిస్కౌంట్ రాయాలి. సో 1 - డిస్కౌంట్ డిఐ. ఈ 1 - డిస్కౌంట్ మొత్తాన్ని మళ్ళా పేరెన్సీస్ లో పెట్టేసాయి. ఇప్పుడు 1 - డిస్కౌంట్ మొత్తాన్ని పేరెన్సీస్ లో పెట్టేసి మళ్ళీ ఈ మొత్తం ప్రోడక్ట్ ని క్లోజ్ చేయి. ఓకే చేసావా? ఆగు. ప్రోడక్ట్ సేల్ క్వాంటిటీ 1 - డిస్కౌంట్. ఓకే సో డాట్ ప్రొడక్ట్ లో క్యాపిటల్ పి పెట్టరా. డాట్ క్యాపిటల్ డాట్ ప్రొడక్ట్ లో డాట్ ప్రొడక్ట్ పి పెట్టు. ప్రొడక్ట్ ఆఫ్ సేల్ సేల్ డేటా. ఒక పని చేయు, ఇది ఎలా కాపీ పేస్ట్ చేసి నోట్ ప్యాడ్ లోంచి చెప్తాను. కాపీ పేస్ట్ చేయి, మొత్తం కాపీ పేస్ట్ చేసి జస్ట్ అక్కడ కింద నోట్ ప్యాడ్ లోంచి చెప్తా.
ఒకసారి ఇది మినిమైజ్ చేసి ఉంచు. ఒకసారి ఇది బ్యాక్ చేయు, క్యాన్సిల్ చేసి చెప్తా. కస్టమ్ కాలంది. ఒకసారి షీట్ ఉంది కదా, షీట్ నేమ్ సేల్స్ అండర్ స్కోర్ డేటా అని పెట్టు ఒకసారి. ఇక్కడే డబుల్ క్లిక్ చేయు, రీనేమ్. ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ అనేది మల్టిప్లికేషన్ యాక్చువల్గా మూడింటికి ఇంటూ చేయడానికి. సేల్స్ అండర్ స్కోర్ డేటా రాయడం దీనికి. ఇప్పుడు 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 మళ్ళీ కాపీ పేస్ట్ చేసి కస్టమ్ కాలం క్రియేట్ చేసి ఇప్పుడు రాయి ఫార్ములా. అది పేస్ట్ చేయి. న్యూ కాలం నేము ఇది రాయు, టోటల్ సేల్స్ రాయు. టోటల్ సేల్స్ రాసాక అరే 1 డిస్కౌంట్ దగ్గర పెరాన్సిస్ ఎక్స్ట్రా పెట్టినట్టు ఓ పంచి 1 అక్కడ పెరాన్సిస్ తీసి చెప్తా. ఆ 1కి ముందు డిస్కౌంట్ తర్వాత ఒకటి. దిస్ విల్ వర్క్ రా. అక్కడ కింద చూసారా, నో సింటెక్స్ ఎర్రర్స్ హావ్ బీన్ డిటెక్టెడ్ అని వచ్చిందని మీ ఫార్ములా కరెక్ట్ అని అర్థం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చెయ్యి. ఏమొచ్చింది? Expression error, the sales underscore data dot product was not recognized. Make sure it spelled properly. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళరా, మళ్ళా యాడ్ కస్టమ్స్లోకి వెళ్ళు. వెయిట్, సేల్ సరిపోయిందా, క్వాంటిటీ సరిపోయిందా, 1 - డిస్కౌంట్ సరిపోయిందా, డాట్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ నేమ్ కదా, ప్రొడక్ట్ నేమ్ కాదురా. ప్రొడక్ట్ అంటే నేను మల్టిప్లికేషన్ దాని మీనింగ్ రా. యాక్చువల్గా నా మీనింగ్ అది. ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ నేమ్ కాదు. ఓ పంచి సేల్స్ డాట్ ప్రొడక్ట్ కాకుండా మల్టిప్లై అనే ఒకసారి ఫంక్షన్ ఉందేమో చూడు ఒకసారి. ఎస్క్యూఎల్ లో అది ఎక్సెల్ లో వర్క్ అయింది, అది పవర్ బిల్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు చూడాలి. డిస్ప్లే అవుతుందా? క్లిక్ అని ఓకే చేస్తారు. మల్టిప్లై అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదు? ఎక్సెల్ లో అయింది, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? సేల్స్ డేటా డాట్ మల్టిప్లై. మల్టిప్లై ప్రొడక్టే కరెక్ట్ యాక్చువల్గా. నెట్ వచ్చిందో నాకు, ఒక నిమిషం చూసుకున్నాను. Sales data dot ఓ పని చేయరా, నేను ఇప్పుడు గ్రూప్ లో పెడుతున్నాను, అది చాట్ లో పెడుతున్నాను, ఒకసారి అది టచ్. ఎక్సెల్ లో ప్రొడక్ట్ ఉంటుందంట, పవర్ బిలో లేదంట. ఓకే ఫైన్. సో వాట్ యూ కెన్ డూ ఇస్, యూ జస్ట్ రైట్, అక్కడ కామాస్ ఉన్నాయి కదా, ఆ కామాస్ బదులు ఇంటూ పెట్టేసాయి, డాట్ ప్రొడక్ట్ తీసేసాయి.
పని చేయి, వెయిట్, నాకు అర్థమైంది ఇది. అక్కడ మళ్ళా సెట్టింగ్స్లోకి వెళ్ళు. అక్కడ సేల్స్ అండర్ స్కోర్ డేటా కూడా తీసేసాయి. సేల్స్ అండర్ స్కోర్ డేటా కూడా తీసేసి ఆ బ్రేస్ కూడా తీసేసాయి. ఆ బ్రేస్ కూడా తీసేయి, లాస్ట్ బ్రేస్ కూడా తీసేయి. ఒక నిమిషం ఆగు. ఇంటూ 1 వరకు అవుతుంది చూడు, క్లిక్ అని ఓకే చెయ్యి. సరిపోయిందా? 12,000 కదా రావాలి మనకి డేటాలో. సరిపోయిందా గైస్? ఇది అర్థమైందా మీకు? ఏం చేసామో టోటల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో అర్థమైందా? మాధురి, అర్థమైందా నీకు? మీకు అర్థమైందిరా? ఎవరిల్లు సాత్విక అర్థమైందా? రాఘవ, సాత్విక, రాఘవ, జిగ్నేష్, దీపిక, రేష్మ, సౌమ్య, కీర్తి, జయ అర్థమైందా లేదా? అర్థం అవ్వలేదు కదా మీ ఎవరికి? చెప్తాను చూడండి. ఛార్జింగ్ దీనికి ఏమొచ్చింది? ఛార్జింగ్ ఉంది. చూడండి రా, అప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, చూడండి. సో నేను ఏమంటున్నానంటే, వినబడుతుందా వాయిస్? ఓకే. సో సేల్ వాల్యూ ఎంత ఉంది? 10,000 ఉంది. ఇది శారీస్. ఓకే, క్వాంటిటీ ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, ప్రాఫిట్ సమ్ అమౌంట్ ఉంది. ప్రాఫిట్ గురించి మీరు పట్టించుకోవద్దు, సమ్ అమౌంట్ ఉంది. వి డోంట్ కేర్ అబౌట్ ప్రాఫిట్ ఫర్ నౌ. ఓకే, వీ హ్యావ్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఇస్ బేసికలీ 0.4. 0.4 అంటే బిజినెస్ లో దీని మీనింగ్ 40% అని దీని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఉందనుకో, 1 మీనింగ్ ఇట్ ఈస్ 100%. 0.5 అంటే దాని మీనింగ్ ఏంటి? 50% డిస్కౌంట్. అర్థమవుతుందా మీకు? ఇది అర్థమవుతుంది? ఇది అర్థమైందా మీకు? క్లియరా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మాధురి వెళ్ళి ఒక శారీ కొన్నది అనుకో. ఈ 2 శారీస్ మాధురి కొన్నది. సో 2 క్వాంటిటీ కొన్నది. సో 10,000 ఇంటూ 2 ఎంత? యూజువల్ గా 20,000. ఓకే, 20,000. ఈ 20,000 మీద మాధురికి 0.4% డిస్కౌంట్ ఇచ్చారు, అంటే 40% డిస్కౌంట్ ఇచ్చారు. సో 40% డిస్కౌంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? 20,000 ఇంటూ 40% డిస్కౌంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? 40/100 కదా 40% అంటే. 40/100 కరెక్టా? 0.4 discount means 40% discount. So you will cut these two. Okay, what you will get? 8,000. This is the discount they have given. 40% discount means 20,000 amount ki 40% discount iste your discount value is 8,000.
But what is your total value? 10,000 into 2, which is your total value is 20,000. ఈ 20,000 లో 8,000 డిస్కౌంట్ ఇచ్చాడంటే మీరు బిల్ ఎంత పే చేసినట్టు ఫైనల్ అమౌంట్ 12,000. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? 8,000 ఇక్కడ 12,000 రావాలంటే వాట్ యూ డూయింగ్ హియర్ 20,000 చేశాక ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత? 0.4, which means 20,000 into 0.6. 0.6 means how much? 60/100 కదా. ఇప్పుడు 60/100 చేస్తే how much you will get? 12,000. This will be your actual value only, right? ఇప్పుడు అర్థమైందా 1 మైనస్ డిస్కౌంట్ ఎందుకు చేసాము? ఇప్పుడు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 రూపీస్ వాచ్ 4 కొన్నారు అనుకోండి రా, దానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ 50% డిస్కౌంట్ ఇస్తున్నాను రా. ఓకే, బేసికల్ నేను 0.51 ఉంటుంది డేటాలో, 50% డిస్కౌంట్ ఇస్తున్నాను. 500 into 4 ఎంత? 2,000. 2,000కి 50% డిస్కౌంట్ అంటే ఇంటూ 50/100 అంటే ఎంత? ఇది క్యాన్సిల్ అయిపోతే 1,000 రూపీస్కి ఇస్తున్నాను అనమాట. 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను అనమాట. ఓకే, అంటే 2,000 నుంచి మళ్ళీ 1,000 తీస్తే ఎంత అవుతుంది టోటల్? 1,000 రూపీస్. సో 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 1,000 రూపీస్ ఫైనల్ బిల్ కడుతున్నాం. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ 50% కాదు 30% డిస్కౌంట్ ఇస్తున్నా, విచ్ ఇస్ 0.3. దాని మీనింగ్ ఏమవుతుంది? 2,000 ఇంటూ 30% డిస్కౌంట్ అంటే 30/100 అంటే ఎంత అవుతుంది? 6,000. అంతేనా? సారీ 600. I mean to say 600. Sorry, I mean to say how much? 600. 600 discount. This is your discount amount. Okay. సో నేను కొన్నది ఎంత? నేను ఎంత యాక్చువల్ గా అనుకున్నాను? 500 into 4 2,000. కానీ నాకు డిస్కౌంట్ ఎంత వచ్చింది? 600. నేను టోటల్ కట్టాల్సిన అమౌంట్ ఎంత అవుతుంది అప్పుడు? 1,400. సో 1,400 అంటే దాని మీనింగ్ ఏంటి? 500 into 400 into 1 మైనస్ డిస్కౌంట్ 0.7 కదా, విచ్ ఈస్ 2,000 into 70/100 కదా. 0 క్యాన్సిల్ చేస్తే 1,400. ఇదే కదా నేను చేయాల్సిన టోటల్ అమౌంట్, ఇదే కదా. ఇప్పుడు అర్థమైందా? నేను అక్కడ సేల్ ఇంటూ క్వాంటిటీ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ ఎందుకు రాసానో అర్థమైందా లేదా? అర్థమైందా లేదురా? ఇందులో ఏమైనా కాంప్లికేషన్ ఉందా మ్యాథ్స్ లో? ఇప్పుడు అందరికి క్లియరా? అన్నయ్య పైన 0.7 అదే 70/100 కాదు 30/100 అనుకుంటా. 30/100 30% డిస్కౌంట్ ఇచ్చానని చెప్పాను కదా. 30% డిస్కౌంట్ నేను ఇచ్చానని చెప్పా. ఓకే ఓకే అర్థమైంది. ఇక్కడ 1 మైనస్ అప్పుడు 70 కదా వేయాలి నువ్వు. ఇక్కడ 1 మైనస్ 70 వేస్తున్నాను. సారీ 1 మైనస్ 0.3 వేయాలి. సారీ 500 into 4 into 1 minus 0.3 అంటే 0.7. 2,000 into 70/100. Yes, correct. ఇది 0.3, ఇది 7 కాదు. 1 minus 0.3. ఓకే, ఇప్పుడు క్లియరా? తనుజ, ఇస్ దిస్ క్లియర్ నౌ? అర్థమైంది అన్నయ్య. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి రా. లోహిత, షేర్ యువర్ స్క్రీన్. అమృత వచ్చిందా వెళ్ళిపోయిందా? అమృత, మరినీషా లేరా మీ బ్యాచ్? ఓకే, so this is what basically you did multiplication. Okay, total sales find out చేశారు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిప్లై చేయాలి అంటే కెన్ యూజ్ మల్టిప్లై ఫంక్షన్. అవన్నీ ఫ్రమ్ నంబర్ అని చూస్తే రిబ్బన్లో, ఫ్రమ్ నంబర్ అనే రిబ్బన్ నుంచి మీరు అన్ని చేసుకోవచ్చు. పైన చూడండి, ఫ్రమ్ నంబర్ అనే రిబ్బన్ ఉందా?
ఆ మొత్తం రిబ్బన్ లోనే స్టాండర్డ్ లోకి వెళ్తే యూ విల్ గెట్ ఆల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడ్ ఇవన్నీ చేసుకోవచ్చురా. యాడ్, మల్టిప్లై, సబ్స్ట్రాక్ట్, డివైడ్ మీరు ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా అంటే టోటల్ సేల్స్ కి ప్రాఫిట్ యాడ్ చేయరా. ఆ రెండు కాలంలో సెలెక్ట్ చేయి, కంట్రోల్ నొక్కి సెలెక్ట్ చేశాక స్టాండర్డ్ యాడ్ నొక్కు. కొత్త కాలంలో యాడ్ అయింది యాడ్ వస్తుందా లేదా? సబ్స్ట్రాక్ట్ కూడా చేయి. సబ్స్ట్రాక్ట్ ఎలా చేస్తాం? టోటల్ సేల్స్ మైనస్ ప్రాఫిట్, అది సెలెక్ట్ చేసి తర్వాత ప్రాఫిట్ చేయి. ఇప్పుడు మైనస్ కొట్టు, మైనస్ ఇన్ ద సెన్స్ సబ్స్ట్రాక్ట్. ఓకే, అందులోంచి తీస్తే మైనస్ వస్తుంది. మల్టిప్లై అంటే సేల్స్ క్వాంటిటీ కొట్టు, మల్టిప్లై అయిపోతుంది. సేల్స్ క్వాంటిటీ, కంట్రోల్ నొక్కు, మల్టిప్లై నొక్కితే మల్టిప్లై. ఓకే, సో యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై బేసిక్ రా. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నౌ ద మాడ్యులో. మాడ్యులో అంటే ఏంటంటారా, బేసికల్ గా రిమైండర్ ని ఏదైతే మీకు రిమైండర్ వస్తుందో దట్ విల్ బి యువర్ మాడ్యులో రా. బేసికలీ యువర్ మాడ్యులో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 మాడ్యులో 2 ఎంత? 10 మాడ్యులో 2 is 0. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 టోటల్ సేల్స్ కి క్వాంటిటీతో మాడ్యులో చేయం. టోటల్ సేల్స్ ని మాడ్యులోతో క్వాంటిటీతో మాడ్యులో చేయం. స్టాండర్డ్కి వెళ్ళి మాడ్యులో చేస్తే 12,000 సేల్ ఎంత వాల్యూ? అన్నయ్య వాయిస్ బ్రేక్ అవుతుంది, ఎవరికైనా అవుతుందా? బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందా? నెట్ బాగానే ఉందా? విఘ్నేష్ వాయిస్ బ్రేక్ అవుతుందా అన్నది? ఓకే, నీ నెట్ బాగాలేదు తను చూసాం. అది మాడ్యులో రా. డివిజన్ అంటే కోషియంట్ రా. ఓకే, కోషియంట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి 12,000 ని టోటల్ సేల్స్ ని మళ్ళీ క్వాంటిటీతో చెయ్యు. 12,000 డివైడెడ్ బై 2 అంటే అవుతుంది 6 కదా, 6,000 కదా. ఇప్పుడు డివైడ్ చేస్తే డివైడ్ అయ్యి 6,000 వస్తుంది రా. ఇంటిజర్ అని కొట్టారన్నారా, ఆ డెసిమల్ రౌండ్ ఆఫ్ అయిపోయి వచ్చేస్తుంది. మళ్ళీ టోటల్ సేల్స్ ఓకే క్వాంటిటీలో పెట్టి ఇంటిజర్ అని కొడితే చూడండి రౌండ్ ఆఫ్ అయి వచ్చేస్తుంది రా. ఓకే, డెసిమల్స్ రావు. ఓకే, సో స్టాండర్డ్ లో ఇవన్నీ రా మెయిన్. ఓకే, ఒక స్టాండర్డ్. సో స్టాండర్డ్ లో యాడ్, మల్టిప్లై, సబ్స్ట్రాక్ట్, డివైడ్ ఇంటిజర్. మాడ్యులో పర్సెంటేజ్ అంటే ఏంటంటారా, 100 కి 50% ఎంత? 100 కి 50% అంటే ఎంత? 50. 200 కి 50% ఎంత? 100. పర్సంటేజ్ అంటే ఏంటంటారా, బేసికల్ గా 300 కి 50% ఎంత?
350% ఎంత? 150. 150. సో అలాగే పర్సంటేజ్ అంటే ఏంటంటారా, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సేల్స్ మీద ఏదైనా ఒక డేటాని రౌండ్ ఆఫ్ చేయి, కంప్లీట్ గా చెప్తాను, దానికి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తారు మీరు. టోటల్ సేల్స్ కే రౌండ్ ఆఫ్ చేయి డేటాని, దీన్ని రౌండ్ ఆఫ్ చేయి. రౌండ్ ఆఫ్ ఎలా చేస్తారంటారా, సైంటిఫిక్ లోకి వెళ్ళు, సారీ రౌండింగ్ లోకి వెళ్ళు. రౌండింగ్ అక్కడే పక్కనే ఉంది, సైంటిఫిక్ పక్కనే ఉంది రౌండింగ్. అక్కడ రౌండింగ్ లో 3 ఉంటాయిరా, రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్ రా. రౌండ్ అప్ అంటే ఏంటంటారా, బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 2.3 ఉంది అనుకో, రౌండ్ అప్ చేస్తే 2.3 కాస్త 3 అయిపోతుందిరా. రౌండ్ డౌన్ చేస్తే 2.3 కాస్త 2 అవుతుందిరా. రౌండ్ చేస్తే 2.5 బేస్ తీసుకొని 2.5 కన్నా 2.0 నుంచి 2.5 మధ్యలో ఉంటే 2 తీసుకుంటది, 2.5 నుంచి 3 మధ్యలో ఉంటే 3 తీసుకుంటది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఆ టోటల్ సేల్స్ కి రౌండ్ అప్ కొట్టు. లాస్ట్ వాల్యూస్ ఎలా వచ్చినాయి, 2196 వచ్చింది చూసారా. 2195.8 అంటే అప్ కదా, రౌండ్ అవుతుంది. సో అప్ కాబట్టి 2196 వచ్చింది. ఇప్పుడు డౌన్ చూడు, దానికే డౌన్ చేయ, మళ్ళా 2195.8 కి డౌన్ చేస్తే 2195 వస్తుంది చూడు, 2196 రాదు. అబ్జర్వ్ చేస్తున్నారా లోహిత, అబ్జర్వ్ చేస్తున్నారా? ఇప్పుడు రౌండ్ చేయండి. రౌండ్ అంటే 0.5 బేస్ తీసుకొని 0.5 కన్నా ఎక్కువ ఉంటే దాని సీల్ వాల్యూ, లేదంటే దాని ఫ్లోర్ వాల్యూ 0.5 కన్నా తక్కువ ఉంటే ఫ్లోర్ వాల్యూ తీసుకుంటది. ఇక్కడ రౌండ్ తీసుకుంటే వెయిట్ నో, ఇక్కడ రౌండ్ తీసుకుంటే ఎన్ని డెసిమల్ ప్లేసెస్ రౌండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 డెసిమల్ అని పెట్టావు అనుకో, ఎగ్జాక్ట్ గా 1 డెసిమల్ కే రౌండ్ ఆఫ్ అవుతుంది. అన్ని 1 పెట్టు, క్లిక్ ఆన్ ఓకే చేయి, అన్ని 1 డెసిమల్స్ లో రౌండ్ ఆఫ్ అవుతుంది. చూడు 12,000 దానికి ఏం లేదు కాబట్టి లేదు, మిగతా అన్ని చూడు 0.8, 0.2, 0.3, 0.8, 0.1, 0.3, 0.4, 0.5 అది రౌండ్ అంటే. ఓకే, ఇప్పుడు రౌండ్ 0 డెసిమల్స్ చేసేసి వాట్ యూ విల్ డూ ఇస్ జస్ట్ డూ అ పర్సెంటేజ్. అరౌండ్ 0 డెసిమల్ ప్లేసెస్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇప్పుడు లాస్ట్ సెలెక్ట్ చేయు, లాస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసి నౌ గో టు స్టాండర్డ్, క్లిక్ ఆన్ పర్సెంటేజ్, నౌ టేక్ 50%, టేక్ 50, క్లిక్ ఆన్ ఓకే. సో 12,000 50% ఎంతరా, 6,000. కరెక్టా కాదా? 2196 లో 50% ఎంత, 1098. సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూ యూ వాంట్ టు పుట్, యూ కెన్ పుట్ పర్సెంటేజ్. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే పర్సెంటేజ్ ఆఫ్ అని ఉంటుందిరా, పర్సెంట్ ఆఫ్ అని. దాని మీనింగ్ ఏంటంటే నీ మెయిన్ వాల్యూ అది ఎంత పర్సెంటేజ్ కి ఈక్వల్ అని చెప్పేది పర్సెంట్ ఆఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లాస్ట్ రౌండ్ పాయింట్ 1 ఉంది కదరా, అదే పెట్టు, రౌండ్ 1 సెలెక్ట్ చేయు, ఆ ముందు కాలంది. ఆ సెలెక్ట్ చేశాక స్టాండర్డ్ లోకి వెళ్ళి పర్సెంట్ ఆఫ్ అని కొట్టరా. పర్సెంట్ ఆఫ్ కొట్టాక ఎంటర్ ఏ వాల్యూ టు ఫైండ్ ఈచ్ వాల్యూ ఇన్ ద సెలెక్టెడ్ కాలమ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ఫిక్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 అని రాశాను అనుకోరా, క్లిక్ ఆన్ 50, రైట్ 50, క్లిక్ ఆన్ ఓకే చేసావు అనుకో. క్లిక్ ఆన్ ఓకే చేస్తే నీకు ఏ వాల్యూ వేస్తే ఆ వాల్యూ 50% నువ్వు సెలెక్ట్ చేసిన కాలం వస్తుంది అని దాని మీనింగ్. అంటే 24,000 కి 50% వేస్తే నీకు మెయిన్ వాల్యూ 12,000 వస్తుంది అని దాని మీనింగ్. 4392 అనే వాల్యూకి 50% వేస్తే నీ 2196 అనే మెయిన్ వాల్యూ వస్తుంది అని దాని మీనింగ్. పర్సెంట్ ఆఫ్ డిఫరెన్స్ అర్థమైందా? దాని మీనింగ్ ఏం లేదురా. ఫర్ ఎగ్జాంపుల్ round.1 అని సెలెక్ట్ చేయి, round.1 అని సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 అయ్యి. ఇప్పుడు పర్సెంట్ ఆఫ్ దగ్గర స్టాండర్డ్ లో పర్సెంట్ ఆఫ్ దగ్గర 20 అయ్యి. 20 వేసావు అనుకో, నీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ 20% వేస్తే నీ వాల్యూ 12,000 అని దాని మీనింగ్. చూడు 60,000 కి కదా 20% అంటే 12,000. అర్థమైందా మీకు దీని మీనింగ్? ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏమవుతుందంటేరా,
అక్కడ ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటారా? సో 12,000 ఉంది కదా, ఆ 12,000 అనేది ఒక 20% లా కన్సిడర్ చేసుకుని అది 100% కి క్యాల్కులేట్ చేసుకుంటుంది. చేసుకొని అందులో 20% అంటే ఈ మెయిన్ వాల్యూ కింద క్యాల్కులేట్ చేస్తుంది సింపుల్ గా. ఓకే, సో 60,000 అనేది 100% అయితే దాంట్లో 20% నీ మెయిన్ వాల్యూ 12,000 అని దాని మీనింగ్. అర్థమైందా? యు ఆర్ అండర్స్టాండింగ్ ద పాయింట్ రైట్? మళ్ళీ 12,000 కి 30, ఆ కాలం కి 30% చెప్తా. % ఆఫ్ లో 30 ఎస్ ఓకే చేస్తే చూడు 4,000 కి 30% అంటే 12 అవుతుంది. సారీ 40,000 కి 30% అంటే 12,000 అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటారా? పర్సెంట్ ఆఫ్ అంటే 100% లో ఆ మెయిన్ వాల్యూ ఎంత పర్సెంటేజ్ అని దాని మీనింగ్. అర్థమవుతుందా మీకు? ఎలా చెప్పాలి నేను ఇప్పుడు? బోర్డ్ యూస్ చేస్తాను. లేదు బోర్డ్ యూస్ చేద్దాం అంటే నెట్లేదు, నేను మొబైల్ నెట్వర్క్ యూస్ చేస్తాను. కానీ మీకు అర్థమైందా లేదు? ఎంతకి అర్థం కాకపోతే బోర్డు మీదకి వెళ్తా, అర్థమైతే అక్కర్లేదు మీకు. ఎంతకి ఎవరికి అర్థం కాలేదు చెప్పండి ఫస్ట్ థింగ్. ఎవరికి అర్థం కాలేదు ఇది? మనం సెలెక్ట్ చేసుకున్నది ఇప్పుడు 30 అంటే అది 30% అనుకుని దానికి 100% ఇస్తుంది అంతే కదా? దానికి 100% ఇస్తుంది అంతే. ఆ 100% వాల్యూ అయితే ఎంత అవుతుంది అని చెప్తుంది అంతే. ఇప్పుడు నాకు తనుజ, ఐ విల్ గివ్ యూ ఏ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 అనే నెంబర్ ఉంది. ఓకే, నేను 50 అనే నెంబర్కి పర్సెంట్ ఆఫ్ దగ్గర 10% అని ఇచ్చాను అనుకో, ఎంత వాల్యూకి నాకు 10% 50 అవుతుంది? 500. కరెక్టేనా? అదే ఆన్సర్, సింపుల్. ఇందులో ఏమైనా కాంప్లెక్సిటీ ఉందా తనుజ? ఈస్ దర్ ఎనీ కాంప్లెక్స్ ఫీలింగ్ యువర్ ఫీలింగ్? ఆర్ యూ ఫీలింగ్ ఎనీ కాంప్లెక్స్ ఫర్ దిస్ వన్? బేసిక్ మ్యాథ్స్ రా ఇవంతా. సౌమ్య ఉందా కాల్లో? సౌమ్య అండ్ రేష్మ ఉన్నారు ఇద్దరు. సౌమ్య అండ్ రేష్మ ఉన్నాననియా? రేష్మ ఏదనియా? ఉన్నానన్నయ్య. సౌమ్య కూడా ఉంది కదా? సౌమ్య అండ్ రేష్మ బోత్ ఆర్ ప్రెసెంట్ రైట్? ఓకే. ఏంట్రా? ఓకే, అది స్టాండర్డ్ లో ఉన్న నెంబర్ ఫంక్షన్స్ రా. ఇప్పుడు సైంటిఫిక్ అంటే ఏంటంటారా? సైంటిఫిక్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ సెలెక్ట్ చేయరా? డిస్కౌంట్ సెలెక్ట్ చేయు. డిస్కౌంట్ కాదు, సారీ, క్వాంటిటీ సెలెక్ట్ చేయి. క్వాంటిటీ సెలెక్ట్ చేసి సైంటిఫిక్ లోకి వెళ్ళరా. సైంటిఫిక్ లోకి వెళ్ళి పవర్ నొక్కు. పవర్ లో స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది, పవర్ ఉంది. స్క్వేర్ నొక్కు అనుకోరా, స్క్వేర్ అవుతుందిరా. స్క్వేర్ నొక్కితే స్క్వేర్ అవుతుంది. లాస్ట్ దానికే మళ్ళా లాస్ట్ దే సెలెక్ట్ చేయి. లాస్ట్ దే సెలెక్ట్ చేసి క్యూబ్ నొక్కు. పవర్ లో క్యూబ్. ఓకే, మళ్ళా ఆ ముందు స్క్వేర్ దే సెలెక్ట్ చేసి పవర్ లోకి వెళ్ళి నీకు ఎంత పవర్ కావాలో ఆ పవర్ మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు. పవర్ 5 నొక్కేవనుకో, ఆ పవర్ 4 నొక్కేవనుకో, నీ ఇష్టం ఏదైనా. ఓకే, 4 పవర్ 5 అంటే 4 × 4 × 4 × 4 × 4 విచ్ ఈస్ 1024. ఓకే, అది పవర్ రా. మళ్ళీ సైంటిఫిక్ లోకి వెళ్ళరా. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటంటారా? నెగిటివ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయనుకోరా, ఇట్ విల్ టేక్ పాజిటివ్ వాల్యూ కైండ్ ఆఫ్. ఓకే, అబ్సల్యూట్ వాల్యూ ఇస్ బేసికలీ యువర్ నెగిటివ్ ఇస్ కెన్ బి షోన్ యాజ్ యువర్ బ్రాకెట్ పాజిటివ్ నెంబర్స్. అంటే -3 విల్ షో యాజ్ 3, సంథింగ్ లైక్ దట్. ఓకే, స్క్వేర్ రూట్ చేయండి రా. స్క్వేర్ రూట్ అంటే ఏం లేదురా, లాస్ట్ సెలెక్ట్ చేసి స్క్వేర్ రూట్ పెట్టండి. 1024 స్క్వేర్ రూట్ పెట్టండి. ఆ పవర్ మొత్తం సెలెక్ట్ చేసి 32 243 ఇవన్నీ. ఎస్. నెక్స్ట్ స్క్వేర్ రూట్. నెక్స్ట్ వెళ్ళరా. మళ్ళా
సైంటిఫిక్ లో ఏమున్నాయి? ఎక్స్పోనెన్షియల్ అంటే ఎక్స్పోనెన్షియల్ రా, ఎక్స్పోనెన్షియల్ క్యాలిక్యులేషన్ ఈ పవర్ చేస్తుంది. లాగరిథం అంటే లాగ్ 10 కి బేస్డ్ చేస్తుంది. ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ చేస్తుంది. సో ఫ్యాక్టోరియల్ ఒకసారి చెయ్యు. దేనికి ఫ్యాక్టోరియల్ చేస్తావంటే స్క్వేర్ కి ఫ్యాక్టోరియల్ చెయ్యి. స్క్వేర్ ఫ్యాక్టోరియల్ చేస్తే ఫస్ట్ ఎంత అవుతుంది? 4 × 3 × 2 12 24 రావాలి ఫ్యాక్టోరియల్. 24 సరిపోయింది. ఎక్స్పోనెన్షియల్ సమ్ వాల్యూ వస్తుందిరా, లాగరిథమ్ సమ్ వాల్యూస్ వస్తాయిరా అవి. సో నెంబర్ ఫంక్షన్స్ లో స్టాండర్డ్ ఉంటాయిరా, సైంటిఫిక్ ఉంటుందిరా, ట్రిగ్నోమెట్రిక్ కూడా ఉంటుందిరా. స్క్వేర్ సెలెక్ట్ చేసి ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళరా, sin4 cos4 అన్ని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉంటాయిరా. సో ఇవి ఎక్కడ మనం యూజ్ చేయం అనలిటిక్స్ లో. ఇది ఎక్కడ ఎవరు యూజ్ చేస్తారంటే సివిల్ ఇంజనీర్స్, వాళ్ళ తాలూకా బేస్ ఫ్లోర్మెంట్ యాంగిల్స్ యూజ్ చేసి ఏవి ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు యూజువల్ గా ట్రిగ్నోమెట్రీ యూజ్ చేసుకుంటారు. పవర్ బిల్ మనం యూజ్ చేయము. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ కిందకి వెళ్తారా, యూ హ్యావ్ రౌండింగ్. ఆల్రెడీ డిస్కస్డ్ రౌండింగ్. రౌండింగ్ లో రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్ ఉంది. ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తారా, ఇన్ఫర్మేషన్ లో మీకు ఏముంటదంటే ఈజ్ ఈవెన్, ఈజ్ ఆడ్, సైన్. ఓకే, ఈజ్ ఈవెన్, ఈజ్ ఆడ్, సైన్ అంటే ఏంటంటారా, నువ్వు ఒక నెంబర్ సెలెక్ట్ చేశాక అది ఈవెన్ ఆడ్ చెప్పాలరా. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ సెలెక్ట్ చేయరా, క్వాంటిటీని ఈజ్ ఈవెన్ అని పెట్టరా. ఓకే, అందులో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ అయితే ఎస్ అని వస్తుంది, లేదంటే నో వస్తుందిరా. ఓకే, ఐ మీన్ ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తాయిరా. ఆడ్ కూడా అంతేరా, ఈజ్ ఆడ్ కూడా పెట్టండి రా. ఈజ్ ఆడ్ కూడా క్వాంటిటీ సెలెక్ట్ చేసి పెడితే ఏది కరెక్ట్ ఏది రాంగ్ ట్రూ ఫాల్స్ లో చూపిస్తుందిరా. ఓకే, ఈజ్ ఆడ్. ఓకే, సైన్ అంటే ఏంటంటేరా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సైన్ వాల్యూ ఉంది కదా లాస్ట్ లో, సెకండ్ దా సెలెక్ట్ చేసి చెప్తా. లాస్ట్ లో సైన్ అని ఉంది కదా, ఆ సైన్ అనే కాలం సెలెక్ట్ చేసి అందులో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సైన్ దగ్గరికి వెళ్ళరా, పైన ఇన్ఫర్మేషన్ లోకి సైన్కి వెళ్తే పాజిటివ్ వాల్యూస్ అన్ని ట్రూ, నెగిటివ్ వాల్యూస్ అన్ని ఫాల్స్ వస్తాయిరా. సారీ, పాజిటివ్ వాల్యూస్ అన్ని +1, నెగిటివ్ వాల్యూస్ అన్ని -1 వస్తాయిరా. అవునా? వచ్చినాయా లేదా అలాగా? సో దిస్ ఈస్ కాల్డ్ ఎ సైన్ రా. సో సైన్ ఎందుకు చేస్తారంటారా, సైన్ లో నెగిటివ్ వాల్యూస్ ని నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తావురా. ఫిల్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకోరా, -1 +1 ఈజీగా ఫిల్టర్ అవుట్ చేసేసి ఆ డేటా మీద డాష్ బోర్డ్ ఈజీగా లోడ్ చేసేయచ్చురా. అర్థమవుతుందా? దిస్ ఈస్ బేసికలీ యువర్ సైన్ రా, SIGN. సో ఇవన్నీ నెంబర్ ఫంక్షన్స్ రా. నెంబర్ ఫంక్షన్స్ లో మీరు నేర్చుకునే స్టాండర్డ్ లో అన్ని నేర్చుకున్నారు. యాడ్, మల్టిప్లై, మాడ్యులో, పర్సెంటేజ్, డివైడ్, ఇంటిజర్, పర్సెంట్ ఆఫ్ నేర్చుకున్నారు. సైంటిఫిక్ లో మీరు ఏం నేర్చుకున్నారు అంటే అబ్సల్యూట్ వాల్యూ, పవర్, స్క్వేర్ రూట్, ఎక్స్పోనెన్షియల్, లాగరిథం, ఫ్యాక్టోరియల్, ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ లో రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్. నెక్స్ట్ దాని కింద ఇన్ఫర్మేషన్ అంటే ఈజ్ ఈవెన్, ఈజ్ ఆడ్, సైన్. ఇవి నెంబర్ ఫంక్షన్స్ రా, ఇవి నంబర్ బటన్స్. ఓకేనారా? ఇది క్లియర్ కదా నెంబర్స్. ఇవి సేల్స్ డేటా మీద ట్యాబ్ లో వేసినవిరా. ఇప్పుడు డేట్ ఫంక్షన్స్ లోకి వెళ్ళరా. డేట్ ఫంక్షన్స్ లోకి వెళ్తారా, మీకు ఇలా డేట్స్ ఉన్నాయి చూసారా, డేట్స్ ఇలా ఉన్నాయి కదా. మీరు డేట్ ఫంక్షన్స్ కావాలి అంటారా, చూడండి. ఇప్పుడు మీరు డేట్ సెలెక్ట్ చేస్తే అక్కడ లాస్ట్ లో డేట్ అండ్ టైం రిబ్బన్ కాలము హైలైట్ అవుతుంది చూడండి. మీకు అక్కడ నెంబర్ కాలం మొత్తం డిజేబుల్ అయిపోయింది చూసారా, టెక్స్ట్ కూడా డిజేబుల్ అయిపోయింది చూసారా. సో మీరు ఎప్పుడైనా టెక్స్ట్ మీద వర్క్ చేసేటప్పుడు టెక్స్ట్ ఎనేబుల్ అయ్యి మిగతా డిజేబుల్ లో ఉంటారా. నెంబర్ చేసేటప్పుడు డేట్ డిజేబుల్ లో ఉంటుంది, టెక్స్ట్ డిజేబుల్ లో ఉంటుంది, నెంబర్స్ ఎనేబుల్ అయ్యి ఉంటారా. ఎప్పుడైనా డేట్ సెలెక్ట్ చేసినప్పుడు డేట్ మాత్రం ఎనేబుల్ అయ్యి టెక్స్ట్, నెంబర్స్ అన్ని డిజేబుల్ అయి ఉంటారా, అది అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఆర్డర్ డేట్ క్లిక్ చేయగానే డేట్ అని కనబడుతుంది కదరా, ఎనేబుల్ చేసి డేట్ మీద క్లిక్ చేయండి రా. డేట్ మీద క్లిక్ చేస్తే మీకు బోల్డ్ అండ్ ఫంక్షన్స్ వస్తాయిరా. బోల్డ్ అండ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇయర్ నొక్కారు అనుకోరా, ఇయర్ ఒక్కటే పక్కకు తీసుకుంటుందిరా. ఇయర్ తీసుకోండి. ఇయర్ తీసుకుంటే ఇయర్ ఉందిరా, స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ ఉందిరా, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉందిరా. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేయరా. ఇయర్ సెలెక్ట్ చేస్తే దాంట్లో జియర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందిరా. స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఆ ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకుంటుందిరా. ఓకే, స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ అంటే స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ తీసుకుంటుందిరా. ఓకే, స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ ఇస్ January 1st రా. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే December 31st తీసుకుంటుందిరా. ఓకే, సేమ్ ఇలాగే మంత్ కూడా చేయండి రా. ప్రతిదీ ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని. మంత్ అంటే మంత్ రా, ఫస్ట్ మంత్ నెంబర్ తీసుకుంటుందిరా. తర్వాత మళ్ళీ సేమ్ దాంట్లోకి వెళ్ళండి రా.
మంత్లోకి వెళ్తే స్టార్ట్ ఆఫ్ ద మంత్ రా, ఆ మంత్ స్టార్టింగ్ డేట్ ఇస్తుందిరా. ఓకే, June 1st. ఓకే, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ ఇస్తుందిరా. ఓకే, డేస్ ఇన్ మంత్ అంటే ఆ మంత్లో ఎన్ని డేస్ ఉంటుందో అన్ని డేస్ ఇస్తుందిరా. ఓకే, క్వార్టర్స్ అంటే అది ఏ క్వార్టర్ ఇస్తుందిరా. ఓకే, డేట్లో క్వార్టర్ అంటే క్వార్టర్, అది ఏ ఇయర్ క్వార్టర్లో ఎన్నో క్వార్టర్లోకి వస్తుంది, సెకండ్ క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. ఓకే, మళ్ళా నెక్స్ట్ డేట్లోకి వెళ్ళరా. డేట్లోకి వెళ్ళరా, క్వార్టర్లోనే చాలా ఉన్నాయి ఇంకా, క్వార్టర్ ఆఫ్ ద ఇయర్, క్వార్టర్ ఆఫ్ ద వీక్, స్టార్ట్ ఆఫ్ ది వీక్, అవన్నీ చూసుకుంటా తర్వాత. ఓకే, వీక్ కూడా సేమ్ ఉంటుందిరా, డే కూడా సేమ్ ఉంటుందిరా. ఓకే, మిగతావన్నీ మిగతావన్నీ డిజేబుల్ ఉన్నాయి చూసారా, సబ్స్ట్రాక్ట్ డేస్, కంబైన్ డేట్ అండ్ టైము, ఎర్లియస్ట్, లేటెస్ట్. ఇవన్నీ అట్లీస్ట్ చేయాలంటే అట్లీస్ట్ 2 కాలమ్స్ ఉండాలిరా. ఓకే, మన డేటా సెట్లో యాక్చువల్గా ఒక్క కాలమే సెలెక్ట్ చేస్తున్నాం. అవి ఎనేబుల్ అవ్వాలంటే అట్లీస్ట్ మినిమం 2 కాలమ్స్ సెలెక్ట్ చేయాలి మనం. 2 కాలమ్స్ సెలెక్ట్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. కావాలంటే ఇంకొక కాలం ఎనేబుల్ చేయరా, ఇంకొక కాలం సెలెక్ట్ చేయు, ఎనేబుల్ అవుతాయి చూడు కావాలంటే. చూసారా, మిగతావన్నీ డిజేబుల్ అయిపోయి అవి మాత్రం ఎనేబుల్ అయింది. సబ్స్ట్రాక్ట్ డేస్ అని కొడతారా, ఆ 2 కాలమ్స్ కి సబ్స్ట్రాక్ట్ డేట్ 365, 364, 364 అలా వస్తాయిరా. ఓకే, అక్కడ మైనస్లు వస్తున్నాయి ఎందుకంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు, తర్వాత ఎండ్ చేసావు. ఫస్ట్ నువ్వు ఎండ్ చేసి తర్వాత స్టార్ట్ సెలెక్ట్ చేసావు అనుకోరా, నీకు మైనస్లు రాదురా. ఓకేనా, మీరు ఫస్ట్ ఏది సెలెక్ట్ చేస్తున్నారో అది మైనస్, రెండోది ఏది సెలెక్ట్ చేస్తున్నారో కంట్రోల్ నొక్కుతూ దాని మీద మైనస్ అవుతుందిరా. ఓకే, సో అది మీ తొలక ఇదిరా, సబ్స్ట్రాక్ట్ డేస్. ఓకే, 2 కాలమ్స్ సెలెక్ట్ చేయ. మళ్ళా ఎర్లియస్ట్ డేట్ అంటే ఏంటంటారా, ఈ రెండిట్లో ఎర్లియస్ట్ డేట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడం రా, అంటే ముందు వచ్చే డేట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడం రా. సో ముందు వచ్చే డేట్ January 1st. ఓకే, 2 డేట్లో ముందు వచ్చే డేట్లు కనిపెట్టాలంటే ఎర్లియస్ట్. లేటెస్ట్ డేట్ అంటే ఆ రెండిట్లో ఉన్న లేటెస్ట్ డేట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడం రా. లేటెస్ట్ విల్ బి December 31st. ఓకే, సో ఎర్లియస్ట్, లేటెస్ట్, సబ్స్ట్రాక్ట్ డేస్ అని వాళ్ళు యూజ్ చేస్తారా. ఇప్పుడు ఇవి డేట్ ఫంక్షన్స్ రా. నో గో టు ఏజ్ క్యాల్కులేట్ ట్యాబ్ రా. ఏజ్ క్యాల్కులేట్ ట్యాబ్ లో యూ కెన్ క్యాల్కులేట్ ఏజ్ రా. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, MS ధోని వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నారా, వీళ్ళు ఏజ్ నువ్వు క్యాల్కులేట్ చేయాలంటారా, నీకు డేట్ ఆఫ్ బర్త్ కాలం ఉంది కదరా, డేట్ ఆఫ్ బర్త్ కాలం సెలెక్ట్ చేసి డేట్ మీదకి వెళ్ళరా. డేట్ మీదకి వెళ్ళి అక్కడ డేట్ మీదకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్ అని ఉంది కదా పైన టాప్ లో, ఫస్ట్ ఏజ్ క్యాల్కులేట్ చేసి ఏజ్ అని మీద నొక్కామనుకోరా, ఏజ్ ఫస్ట్ మనకి ఎలా డిస్ప్లే అవుతుంది అంటారా, 19383. సో బేసికల్గా దీని మీనింగ్ ఏంటంటే 19393 అంటారా, ఇది అవర్స్ లో చెప్తుందిరా డేట్, సారీ డేస్ లో చెప్తుందిరా. ఓకే, ఇది బేసికల్గా 19,383 డేస్ అయిందంట వాడు పుట్టి. కానీ ఏజ్ ఎప్పుడైనా డేస్ లో చెప్తామా, ఇయర్స్ అండ్ మంత్స్ లో చెప్తామా, ఇయర్స్ లో చెప్తాం యూజువల్ గా. సో ఇయర్స్ లో చెప్పాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటారా, ఏజ్ మీద క్లిక్ చేసి ఓకే డ్యూరేషన్ దగ్గరికి వెళ్ళరా. ఏజ్ కాలమ్స్ ఇచ్చేసి డ్యూరేషన్ లోకి వెళ్ళి మనం ఎప్పుడైనా ఇయర్స్ లో చెప్తాం కాబట్టి టోటల్ ఇయర్స్ మీద క్లిక్ చేయాలిరా. ఇయర్స్ మీద క్లిక్ చేస్తారా, రౌండ్ ఆఫ్ అయ్యి మనకి ఎగ్జాక్ట్ గా ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ అనేది డిస్ప్లే అవుతుందిరా. 53.1 మంత్ అని దాని మీనింగ్ రా. సో దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చురా మీరు. రౌండ్ ఆఫ్ చేస్తే దాన్ని రౌండ్ ఆఫ్ లో కొట్టు, రౌండ్ టు 0 డెసిమల్స్. సో సచిన్ టెండూల్కర్ ఏజ్ ఇప్పుడు 53 ఇయర్స్ రా. ఓకే, నెక్స్ట్ MS ధోని ఏజ్ 45 ఇయర్స్ రా. ఓకేనా, ఇది సిస్టమ్ డేట్ ద్వారా క్యాల్కులేట్ చేస్తుంది కరెంట్ డేట్ కి. ఓకేనా, సో ఇది క్యాల్కులేషన్ ఆఫ్ ఏజ్ రా. ఓకే, నెక్స్ట్ క్యాల్కులేట్ డేస్ అని ఉంది కదరా, కింద ట్యాబ్ లోకి వెళ్ళరా. క్యాల్కులేట్ డేస్ ఈ రెండింటి మధ్యలో ఎన్ని డేస్ ఉంది. సో ఆర్డర్ కి ఈ డేట్ పెట్టాము, అది డెలివరీ ఏమొచ్చి షిప్ డేట్ ఏమొచ్చి ఈ డేట్ లో వచ్చింది. ఎన్ని డేస్ పట్టింది డెలివరీ కంటే ఆ షిప్ డేట్ లోంచి ఆర్డర్ డేట్ మైనస్ చేయాలి కాబట్టి
ఆ రెండు సెలెక్ట్ చేసి డేటా దగ్గరికి వెళ్ళి సబ్ట్రాక్ట్ డేస్ కొట్టాలిరా. 38 డేస్ పట్టిందని దాని మీనింగ్ రా. ఓకేనా, ఇది క్లియరా? యూ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ పాయింట్స్ రైట్? ఇన్కేస్ ఈస్ దిస్ క్లియర్? ఇవి డేట్ ఫంక్షన్స్ రా. ఓకే, ఇలా కాకుండా కాంపోనెంట్స్ లోకి వెళ్ళరు ఒకసారి. కాంపోనెంట్స్ లో ఇవి మీరు నేర్చుకున్నవి, యాక్చువల్ కాంపోనెంట్స్ అంటే ఏమి నేర్చుకున్నారు ఇవన్నీ. ఓకే, సో ఇవి టోటల్ డేట్ ఫంక్షన్స్ రా. సో మార్నింగ్ మీరు నేర్చుకున్నవన్నీ టెక్స్ట్ ఫంక్షన్స్ రా. టెక్స్ట్ ఫంక్షన్స్ లో మీరు నేర్చుకున్నవి ట్రిమ్, క్లీన్, లోవర్, అప్పర్, ప్రాపర్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. నెక్స్ట్ ఇంకేం ఫంక్షన్స్ నేర్చుకున్నారు? కాన్కాటినేట్ నేర్చుకున్నారు, విచ్ ఇస్ మర్జ్. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నారు? కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి బై డిఫాల్ట్ ఆటోమేటిక్ ఫ్లాష్ ఫిల్ నేర్చుకున్నారు. ఓకే, ఇంకేం నేర్చుకున్నారు? మార్నింగ్ డేటా క్లీనింగ్ లో స్పేసెస్ రిమూవల్ ఏం చేయాలి అని నేర్చుకున్నారు. అన్ని నేర్చుకున్నారు, మార్నింగ్ టెక్స్ట్ ఫంక్షన్స్ అన్ని నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు నేర్చుకున్నవి నంబర్ ఫంక్షన్స్, విచ్ ఈస్ క్యాల్కులేటింగ్ బేస్డ్ ఆన్ ద డిస్కౌంట్ వాల్యూ ఆఫ్టర్ టోటల్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఇంకా యాడ్, మల్టిప్లై, డివైడ్, మాడ్యులో, డివైడ్ ఇంటిజర్, పర్సెంటేజ్, పర్సెంట్ ఆఫ్, రౌండింగ్ లో రౌండింగ్, రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇంకా పవర్, ఇది సైంటిఫిక్ లో వచ్చి ఇవన్నీ. ఇన్ఫర్మేషన్ లో ఈజీ వన్, ఈజీ ఆడ్. సైంటిఫిక్ లో పవర్, అబ్సల్యూట్ వాల్యూస్, స్క్వేర్, క్యూబ్, ఇవన్నీ. ఎక్స్పోనెన్షియల్, లాగరిథం, ఫ్యాక్టోరియల్. ఓకే, ఇదంతా నంబర్ రెబ్బన్ లో ఉన్న వాల్యూస్ రా, నంబర్ రెబ్బన్ లో ఉన్న బటన్స్ రా. డేట్ లోకి వెళ్ళి డేట్, టైమ్, డ్యూరేషన్ నేర్చుకున్నారా. ఏజ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, రెండు డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయి క్యాల్కులేట్ చేయాలి, ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎర్లియస్ట్ డేట్ ఏంటి, లేటెస్ట్ డేట్ ఏంటి, ఇయర్ ఆఫ్ ద డే, ఇయర్ ఆఫ్ ద మంత్, ఇయర్ ఆఫ్ ద వీక్, క్వార్టర్ ఆఫ్ ద ఇయర్, క్వార్టర్ ఆఫ్ ద ఇయర్, క్వార్టర్ ఆఫ్ ద మంత్, క్వార్టర్ ఇయర్. నెక్స్ట్ ఇంకేంటి? డే, వీక్, వీక్ ఆఫ్ ద డే, వీక్ ఆఫ్ ద మంత్, వీక్ ఆఫ్ ద ఇయర్, వీక్ ఆఫ్ ద. ఓకే, అమ్మా, క్లాస్ ఎవడికి చెప్పమన్నాను? క్లాస్ ఎవడు చెప్పాడు? ఏంది